అందరికీ నమస్కారము. ఈ రోజున ఈ వీడియోలో రథసప్తమి పర్వదినాన మనము చిక్కుడు రథం ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాన్ని, మరియు ఆ రోజున మనం వినాల్సిన పాటని నేను అన్ని వీడియోలో చూపిస్తున్నానండి. మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చిక్కుడు రథం నేను తయారు చేస్తూ మీరు వినాల్సిన పాటను పాడుతూ ఉంటాను. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. పొడుస్తు భానుడు పొన్న పువ్వు ఛాయ, పొన్న పువ్వు మీద పొగడ పువ్వు ఛాయ. పొడుస్తు భానుడు పొన్న పువ్వు ఛాయ, పొన్న పువ్వు మీద పొగడ పువ్వు ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. ఉదయిస్తు భానుడు ఉల్లి పువ్వు ఛాయ, ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడి ఛాయ. ఉదయిస్తు భానుడు ఉల్లి పువ్వు ఛాయ, ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడి ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. గడియెక్కే భానుడు కంబ పువ్వు ఛాయ, కంబ పువ్వు మీద కాకారి పూచాయ. గడియెక్కే భానుడు కంబ పువ్వు ఛాయ, కంబ పువ్వు మీద కాకారి పూచాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. జామెక్కే భానుడు జాజి పువ్వు ఛాయ, జాజి పువ్వు మీద సంపంగి పూచాయ. జామెక్కే భానుడు జాజి పువ్వు ఛాయ, జాజి పువ్వు మీద సంపంగి పూచాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. మధ్యాహ్న భానుడు మల్లె పువ్వు ఛాయ, మల్లె పువ్వు మీద మంకెన్న పూచాయ. మధ్యాహ్న భానుడు మల్లె పువ్వు ఛాయ, మల్లె పువ్వు మీద మంకెన్న పూచాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. మూడు జాముల భానుడు ములగ పువ్వు ఛాయ, ములగ పువ్వు మీద ముత్యంపు పొడి ఛాయ. మూడు జాముల భానుడు ములగ పువ్వు ఛాయ, ములగ పువ్వు మీద ముత్యంపు పొడి ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. అస్తమాన భానుడు ఆవ పువ్వు ఛాయ, ఆవ పువ్వు మీద అద్దంపు పొడి ఛాయ. అస్తమాన భానుడు ఆవ పువ్వు ఛాయ, ఆవ పువ్వు మీద అద్దంపు పొడి ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. వాలుతూ భానుడు వంగ పువ్వు ఛాయ, వంగ పువ్వు మీద వజ్రంపు పొడి ఛాయ. వాలుతూ భానుడు వంగ పువ్వు ఛాయ, వంగ పువ్వు మీద వజ్రంపు పొడి ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. గుంకుతూ భానుడు గుమ్మడి పూచాయ, గుమ్మడి పూ మీద కుంకంపు పొడి ఛాయ. గుంకుతూ భానుడు గుమ్మడి పూచాయ, గుమ్మడి పూ మీద కుంకంపు పొడి ఛాయ. శ్రీ సూర్యనారాయణ
మేలుకో హరి సూర్యనారాయణ. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. విన్నారు కదండి సూర్యనారాయణమూర్తి మేలుకొలుపు పాట. ఈ పాటని రథసప్తమి రోజున మీరు రథాన్ని తయారు చేసుకుంటూ పూజకి మొత్తం సిద్ధం చేసుకుంటూ ఈ పాటని తప్పకుండా వినండి. ఎందుకంటారా, దీన్ని వింటే మనకి ఆ సూర్యనారాయణమూర్తి సంపూర్ణ కరుణా కృపా కటాక్షాలు మనకి తప్పకుండా సిద్ధిస్తాయి. అంతేకాదండి, ఆయన ఆరోగ్య ప్రదాత కదా. మనకి సంపూర్ణ ఆరోగ్యాలతో పాటు ఐశ్వర్యాలను, తెలిసో తెలియకో చేసిన తప్పులను తొలగించడమే కాకుండా మనకి ఆయన సంపూర్ణ అనుగ్రహం కూడా కలుగుతుంది. వేసిన ముగ్గుల్లో పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని మనం చేసుకున్న చిక్కుడు రథాన్ని తమలపాకులో కానీ ఏదైనా వెండి రాగి పాత్రలలో కానీ మనం దాన్ని పెట్టుకొని ఆ పద్మం మీద పెట్టి సూర్యనారాయణమూర్తి ప్రతిమ ఉంటే ఆ ప్రతిమని, లేదు అంటే సత్యనారాయణ స్వామి వ్రతంలో పెట్టుకుంటాం చూడండి, ప్రతిమని కానీ ఏదైనా సరే పెట్టుకొని మనం పూజ చేసుకోవాలి. సత్యనారాయణ స్వామి అంటే సూర్యనారాయణమూర్తే కదండి, ఆయన ప్రతిరూపమే కదా సూర్యనారాయణమూర్తి. అందుకని ఆ ప్రతిమను కూడా పెట్టుకోవచ్చు. సూర్యుడికి ఎరుపు అంటే చాలా ఇష్టమండి. అందుకని చెప్పి ఎర్ర అక్షింతలతో ఎర్ర పువ్వులతో చేసుకుంటే గనక మనం పూజ, ఆయన కరుణ తొందరగా మనకి ప్రాప్తిస్తుంది. ఇంతే కాకుండా మీకు రథసప్తమి అంటే ఏమిటి, దాని వివరాలు, ఎందుకు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, దాని మూల కథ ఏంటి అనే వివరాలన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇచ్చానండి. చూడని వాళ్ళు చూడండి. ఈ రోజున ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా రథాన్ని తయారు చేసుకొని పూజ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.